వృద్ధులను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వృద్ధులకు ఇంటర్నెట్, ఫోన్ ద్వారా సందేశాలు పంపి కాల్స్ చేసి వివరాలు తీసుకుంటున్నారు. తర్వాత వారి అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఓల్డ్ పీపుల్ కు టెక్నాలజీపై అంతగా అవగాహన ఉండకపోవడంతో వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వివరాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు పోలీసులు. వృద్ధులు అనేక కారణాలతో సైబర్ మోసాలకు బలవుతున్నారు. అయితే వారికి టెక్నాలజీపై పరిజ్ఞానం తక్కువగా ఉండటం, ఒంటరిగా ఉండటం, అందరినీ నమ్మడంతో ఎక్కువగా మోసగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారం ఇచ్చి మోసపోతున్నారు వృద్ధులు. ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఆన్లైన్ లింకుల ద్వారా వృద్ధుల నుంచి డేటాను దొంగలిస్తున్నారు నేరగాళ్లు. మీ అకౌంట్లో ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి వృద్ధుల బ్యాంకు వివరాలు తెలుసుకొని డబ్బును చోరీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కు చెందిన 59 సంవత్సరాల ఓ ప్రైవేటు ఉద్యోగి 15 లక్షల లోన్ కోసం ప్రయత్నించాడు. 2 గంటల్లోనే లోన్ మంజూరైందని సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలను నమ్మాడు. అతని నుంచి యూపీఐతో డబ్బులు వసూలు చేసిన స్కామర్లు డాక్యుమెంట్లు తీసుకొని బెదిరించారు. బాధితుడు 44,83,000 కోల్పోయాడు. తర్వాత మోసపోయిన విషయం తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వృద్ధులకు ఫోన్లు, ఇంటర్నెట్ పై అవగాహన తక్కువగా ఉండటంతో సైబర్ మోసాల బారిన పడుతున్నారని తెలిపారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్. కేవైసీ అప్డేట్ చేయాలని, ఓటీపీ చెప్పండని సైబర్ నేరగాళ్లు వృద్ధులకు కాల్ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని, వెంటనే అప్డేట్ చేయాలని కాల్ చేసి మోసం చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు చెప్పింది నిజమే అనుకొని వాళ్ళు చెప్పినట్టే చేస్తారన్నారు. దీంతో వృద్ధుల అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధుల వరకు వచ్చేసరికి వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు ఎక్కువ పడతారు అంటే మనం ఆలోచిస్తే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. చాలా మంది వృద్ధులు మనం చూసుకుంటే ఎక్కువ మంది పిల్లలు అమెరికాలో ఉండడం, బయట వేరు దేశాలలో ఉండడము, వాళ్ళు ఎక్కడ ఉద్యోగాల కోసం వేరు రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది సిటీస్లో. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రోజువారీ అవసరాల కోసము, రీఛార్జ్ల కోసం కానీ, కరెంటు బిల్లుల పేమెంట్స్ కోసం కానీ, అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఆన్లైన్ యాప్స్ని వాడడం జరుగుతుంది. పేటీఎం, ఫోన్పే లాంటివి. వాళ్ళు ఎప్పుడైతే ఎవరైనా కాల్ చేసి మీ సిమ్ బ్లాక్ అయిందని చెప్పడం కానీ, లేకుంటే మీ కరెంట్ కనెక్షన్ కట్ అవుతుందని కానీ, లేకుంటే మీ ఈ కేవైసీ అప్డేట్ లేక మీది బ్లాక్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ అనడం వల్ల కానీ వాళ్ళు ఇప్పుడే టెన్షన్ పడతారు. మళ్ళీ మేము ముసలం కదా, వెళ్ళలేము కదా, బ్యాంకులకు వృద్ధులం కదా అన్నట్టుగా, మాకు ఒక సహాయం కావాలి, ఇవి ఆగిపోతే మాది ఫర్దర్గా మేము ట్రాన్సాక్షన్ చేయలేము, బిల్లులు పే చేయలేము అన్నట్టుగా వాళ్ళు భయపడి వాళ్ళు ఇమీడియట్గా స్కామర్స్ చెప్పిన దాన్ని నమ్మేసి వాళ్ళు అడిగిన వివరాలు సమర్పించడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ పిన్ నెంబర్స్ కానీ, ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ నెంబర్స్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ఓటీపీస్ తీసుకొని ఫర్దర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల చాలామంది నష్టపోవడం జరుగుతుంది. టెక్నాలజీ మీద కూడా కొంచెం పట్టు లేకపోవడం ఒకటి, వాళ్ళు నమ్మడము ఒకటి. వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా వీళ్ళకు కేవైసీకి సంబంధించిన ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయండి. వాళ్ళు మీరు మనం డిలీట్ చేశారు కదా, దీనికి కూడా మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి కానీ, ఇట్లా వివిధ రకాల ఫైన్స్ అని చెప్పేసి, ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పేసి వివిధ 25 టైమ్స్ మొత్తం అమౌంట్ చాలా లాక్స్లో వేయించుకోవడం జరిగిందండి. కాల్ చేసి వివరాలు అడిగితే సమాచారం ఇవ్వద్దని హెచ్చరిస్తున్న సైబర్ పోలీసులు ఫోనుకు వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దంటున్నారు. ఏమైనా అనుమానం కలిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.